చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్లో ఇప్పుడు హాట్ టాపిక్ మనకు నడుస్తోంది. జడ్చలలో బీజేపీ గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే 2018లో కనీసం డిపాజిట్లు కూడా నిలుపుకొని పోయారు నేతలు. బట్ ఇప్పుడైతే అవకాశం ఎవరికి ఇస్తారనేది ఒక సస్పెన్షన్ గా మారింది. బీజేపీ అభ్యర్థులు కూడా అక్కడ కరువు అయినట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే కొట్టుకొచ్చినట్లు కనపడుతున్న స్థానిక నాయకత్వ సమస్యలు ఇక్కడ ఎక్కువగా కారణమని తెలుస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. గుడ్ ఈవినింగ్. ఏదైతే పాలమూరు జిల్లా జడ్చర్ల బీజేపీలో గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది చెప్పొచ్చు. అయితే ఆ పార్టీ నుంచి ఇంతవరకు ఎవరు అభ్యర్థులు ఎవరు నిలుస్తారు అన్న సందిగ్ధత అయితే కొనసాగుతుంది. అయితే ఇతర పార్టీలకు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీలకు 1 నుంచి 3 పోటీలో ఆశాబహులు ఉన్నప్పటికీ బీజేపీలో మాత్రం సందిగ్ధత నెలకొందని చెప్పొచ్చు. అయితే ఒకవైపు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు మరో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇలాంటి పటిష్టమైన నాయకులు ఉన్నప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా వరకు నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత అయితే ఉంది. ఇప్పటికి కూడా సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నట్టు కూడా మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే చర్చలలో ఇప్పటి వరకు అయితే అరువు తెచ్చుకున్న నాయకులే తప్ప ఎన్నికల కొరకు అరువు తెచ్చుకున్న నాయకులే తప్ప స్థానికులకు అవకాశం ఇవ్వలేదన్న అసంతృప్తి అయితే నెలకొంది. అయితే ముఖ్యంగా జడ్చర్లలో 2018లో అప్పటి బీజేవైఎం నాయకుడు ఒకరు టికెట్ కొరకు ప్రయత్నించేప్పటికీ రంగారెడ్డి జిల్లా పాల్మాకులకు చెందిన డాక్టర్ యాదవ్ ను అరువు తెచ్చుకొని పోటీలో నిలిపిన సందర్భం ఉంది. అయితే అప్పుడు స్థానిక నాయకుల్లో కూడా డిపాజిట్ రాకపోవడంతో అసంతృప్తి నెలకొంది. స్థానికులకు టికెట్ కేటాయించడం వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తున్నాయని కూడా అనుకుంటున్నారు. 2018లో కనీసం డిపాజిట్లు కూడా నిలుపుకోలేకపోయారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి దాదాపు 5 సంవత్సరాలు జరుగుతోంది. ఈ 5 సంవత్సరాల్లో ప్రజల్లో మమేకమవడానికి అంటే డిపాజిట్ల మేర నిలుపుకోవడానికి కూడా వీళ్ళకి అవ్వలేదు. అంటే ఇక్కడ ఎవరి లోపం, హైకమాండ్ లోపమా లేదంటే అక్కడ నేతల లోపమా, అంటే ప్రజల్ని బలిష్టంగా చేసుకోవాల్సిన ప్రజాప్రతినిధి లోపమా? అక్కడ అయితే ఒకవైపు జిల్లా పార్టీలో కొంత సందిగ్ధత నెలవి, జిల్లా నాయకత్వం కూడా రాష్ట్ర నాయకత్వం కూడా చర్చల వైపు జిల్లా వైపు కొంత చూడలేదని అనుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో జిల్లాలో ఉమ్మడి జిల్లా పాలమూరు జిల్లాలో బీజేపీలో కొన్ని అంటే గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయన్న అది కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే జితేందర్ రెడ్డితో పాటు శాంతి కుమార్ వరకు ఇక్కడ ప్రధానంగా పోటీ పడుతున్నట్టు. అయితే ఈసారి చర్చలలో టికెట్ గురించి ఇంతవరకు అయితే మనకు అభ్యర్థులు ప్రకటించకపోయినప్పటికీ అంతర్గతంగా అయితే షమా లేదా బాగా తిరుగుతుందని లేదా మసూద్ యాదవ్ ముగ్గురిలో ఎవరికి టికెట్ కేటాయించాలన్న అయితే నడుస్తా ఉంది. అయితే మసూద్ యాదవ్ స్థానికేతరుడు కావడంతో, శాంతి కుమార్ కూడా స్థానికేతరుడు కావడంతో జడ్చల్లో భాజపా నుంచి బాలా త్రిపుర సుందరి ఏదైతే అభ్యర్థినిగా ప్రకటించాలంటూ కూడా ఒకవైపు చర్చలు జరుపుతున్నప్పటికీ ఇప్పటికైతే సందిగ్ధత రాలేదు. అయితే అరువు తెచ్చుకున్న నాయకులతోనే ఇంతవరకు బీజేపీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోటీ చేస్తుందని చర్చ అయితే జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో చర్చలకు నాయకుల కొరత ఏర్పడింది. అయితే గతంలో బీజేవైఎం నుంచి రామ్మోహన్ టికెట్ గురించి ప్రయత్నించినా కానీ అతనికి టికెట్ కేటాయించకపోవడంతో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నిక కౌన్సిలర్ గా గెలవడంతో ఉన్న బీజేపీ నాయకులు కూడా స్థానికులు కూడా వెళ్ళిపోవడంతో బీజేపీ దిక్కులేని పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో ఇంతవరకు కూడా రాబోయే 3-4 నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా అభ్యర్థులు ఎవరని ప్రకటించకపోవడంతో అయితే కార్యకర్తలు సందిగ్ధత అయితే నెలకొంది. చూసినట్లయితే ఎప్పుడు కూడా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు, నేతల మధ్య విభేదాలు అనేవి చాలా కామన్. బట్ వాళ్ళు ఇప్పుడు అందరూ కలిసిపోయారు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది బీజేపీకి పడింది, కొంతమేర బీఆర్ఎస్ కూడా పడింది. ఏ విధంగా ఇప్పుడు బీజేపీలో కూడా నేతల మధ్య విభేదాల కారణంలో మహబూబ్ నగర్ ఒకటిగా అని చెప్పుకోవచ్చా? అయితే నేతల విభేదాలు అటుంచి కార్యకర్తల్లో ఉత్సాహం అనేది లేకపోవచ్చు. అయితే దీనిపై అధిష్టానం జిల్లా పార్టీ నాయకత్వం రాష్ట్రం కూడా దృష్టి సారించలేదని చెప్పొచ్చు. అయితే ఏదైతే ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న జోష్ ఇప్పుడు లేదని కూడా చెప్పచ్చు. ఏదైతే బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ కొంత పటిష్టంగా కనపడ్డప్పటికీ అభ్యర్థులను అయితే నిర్ణయించడంలో, అభ్యర్థులను ఉత్సాహపరచడంలో బీజేపీ కొంత వెనుకంజ వీసిందని చెప్పొచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు
4 నుంచి 8 నియోజకవర్గాలు ఇప్పటికి కూడా అభ్యర్థులు ఎవరైనా సందిగ్ధం నెలకొన్నది. అయితే ప్రధానంగా జడ్చలలో ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఒక ప్రధాన ముఖద్వారంగా ఉన్న చర్చల్లో కూడా సైతం అదే లోటు కనిపిస్తే, అయితే స్థానికేతర టికెట్ కేటాయించడంతోనే ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహం పోగా స్థానికులకు కేటాయించాలంటూ కార్యకర్తల ఏదైతే కార్యకర్తల మనోభావాలు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని కూడా చర్చ నడుస్తా ఉంది. అయితే మొత్తం పైన ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానికులకు కాకుండా స్థానికేతర టికెట్ కేటాయించడం వల్ల ఇటువంటి పరిస్థితి తలెత్తిందని కూడా అనుకుంటున్నారు. అయితే ప్రతి పార్టీలో కూడా ఆసేవకులు అనే వాళ్ళు చాలా కామన్. ఆసేవకుల పార్టీ కూడా కొంతమేర అటు ఇటు అవుతుంది. సో బీజేపీ పార్టీలో జట్టులో గందరగోళం ఉన్నా కానీ కొంతమేర ఆసేవకులు అనేది ఉంటారనేది ఒక ఆలోచన. సో ఎవరు ఆసేవకులు ఉన్నారు? ఎందుకంటే బీజేపీ కూడా ఇంటింటికి బీజేపీ లాంటి కార్యక్రమాలు కూడా చేపడతా ఉంది. సో ప్రజలు ఎవరిని ఆదరిస్తున్నారు, ఆసేవకులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏమన్నా అంచనాలు ఉన్నాయి అక్కడ? అయితే ఇప్పటి వరకు అయితే చర్చల్లో శాంతి కుమార్ గాని లేదా బాలా త్రిపుర సుందరి గాని మధుసూదన్ యాదవ్ కూడా టికెట్ కొరకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అయితే మధుసూదన్ యాదవ్ విషయంలో ఇప్పటికీ అధిష్టానం కొంత అసంతృప్తిగా ఉందని, ఎన్నికల సందర్భంలోనే మధుసూదన్ యాదవ్ పార్టీలోకి వచ్చి పార్టీ కొరకు పనిచేస్తారన్న మన చర్చ అయితే నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే శాంతి కుమార్ లేదా బాలా త్రిపుర సుందరిలో ఎవరికో టికెట్ కేటాయించవచ్చు అన్న ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈసారి స్థానికేతరులకు కాకుండా స్థానికులకు ఏదైతే బాలా త్రిపుర సుందరి చర్చల మండలానికి సంబంధించిన మహిళ కావడంతో బాలా త్రిపుర సుందరికి టికెట్ కేటాయని కూడా ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. మొత్తం మీద అధిష్టానం ఇప్పటికి ఎవరికైతే క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇంకా సందిగ్ధ కొనసాగుతుందని చెప్పొచ్చు. రాబోయే 4-5 నెలల్లో కీలకంగా ఉన్న బీజేపీ కానున్న నేపథ్యంలో అభ్యర్థులను కూడా ప్రకటించకపోవడంతో కొంత సందిగ్ధం నెలకొన్నది. కార్యకర్తల్లో కూడా కొంత నిరుత్సాహం కొనసాగుతున్నది.